హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ షాను నాని V3. మొత్తానికి నేను ఎక్కడొచ్చాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. చలో ఇంకా రండి. ఇది వచ్చేసి మన వెంకటేశ్వర స్వామి పాదాలు. ఇక్కడ నుంచి మనమైతే టెంపుల్కి దారి ఉంది అండ్ స్టెప్స్ అనమాట. ఇది కొండ పైన ఉంటుంది. ఇది ఎక్కడ ఏంటి అనేది నేనైతే ఇప్పుడు చెప్పేస్తాను. నేను మా పాప మొత్తానికి దర్శనం చేయించుకోవడానికి అయితే వచ్చాను. చలో ఇంకా లేట్ ఎందుకు. ఇది వచ్చేసి మన యాప్రాల్లో ఉంటుందండి ఈ టెంపుల్. మన యాప్రాల్లో వెరీ ఫేమస్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది గుట్టుపైన ఉంటుంది. ఇక్కడ 2 దారులు ఉన్నాయి. ఒకటి కొండపైన చెక్కిన మెట్లు, ఇంకొకటి పక్కన చూసుకున్నట్లయితే అవి కన్స్ట్రక్షన్ చేసినవి రీసెంట్లీ. చాలా ఇంకా పాప ఉంది కాబట్టి మెట్లపై నుంచి వెళ్ళిపోయాము అలాగా. ఎందుకంటే కొండపైన ఎందుకు వేడి కూడా ఉంటుంది కాబట్టి. చుట్టుపక్కల మొత్తం మీరు చూసుకున్నట్లయితే మొత్తం పొదలు చెట్లు అండ్ కింద మీరు అంతా చూసుకుంటే ఇండ్లు ఉన్నాయి. ఇంకా ఇంకా మొత్తానికైతే మేము పైకైతే వచ్చాము. ఇక్కడ ఏంటి ఎలా అనేది నేను మొత్తం కూడా చూపిస్తాను. ఇదంతా కొండపైన చాలా అంటే చాలా చిన్న కొద్దిపాటి స్థలం అండి ఇది, ఎందుకంటే కొండ కాబట్టి. ఇంకా మొత్తం కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న చిన్న చెట్లు అండ్ నీట్గా పెట్టారు. అండ్ ఇంకా ఈ కొండ లోపల చాలా చిన్న స్థలంలోనే ఇక్కడ దేవుడు స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి అనమాట. మొత్తం చూసుకోండి, ఇక్కడంతా కూడా కొండ, మొత్తం ఈ కొండ పైన వెలిసిండు. ఇక్కడ ఎవ్వరు చెక్కింది కాదు, ఎలాంటిది కాదు, ఎవ్వరు ఇక్కడ పెట్టింది ఏం లేదు. స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి. నాతో పాటు మీకు కూడా ఆ దేవుని యొక్క కృప అనుగ్రహం కలుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇది వచ్చేసి కొండ లోపల ఉన్న ఒక చిన్న గుహ. ఇక్కడ బయటకు వచ్చేసి ఇక్కడ లోతుగా ఉంది కదా, ఇక్కడ శివలింగం ఉంటుంది. బయట ప్రసాదం అన్నీ కూడా పెట్టింది కదా, మీరు చూడొచ్చు ఇక్కడ. ఇది వచ్చేసి మొత్తం బయట అవుట్ సైడ్ లుక్ అనమాట. ఇది వచ్చేసి కొండ పైననే అవుట్ సైడ్. ఇక్కడంతా కూడా మీరు చూసుకున్నట్లయితే రేకుల షెడ్తో మరి నీట్గా పెట్టి అండ్ ఇదంతా కట్టించినారు దాతలు. అక్కడ దాతల యొక్క ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ ముందు కనిపిస్తాయి. ఇదంతా కొండ అవుట్ సైడ్ లుక్ అనమాట. ఇక్కడ ఎంత చిన్న కొలను ఎంత నీట్గా ఉంది కదా, అంతే నీట్ ప్లేస్లో ఇది మన టెంపుల్. మనం ఇలా అంతా పాడు చేసుకోవడం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది అంతా కూడా మా పాపకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చేసింది. అలాగే ఈ టెంపుల్కి మీరు కూడా విజిట్ చేసినట్లయితే కామెంట్ చేయొచ్చు. ఈ టెంపుల్ 400 ఏళ్ళ పైగా చరిత్ర కలిగి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా శనివారాలలో మరియు బ్రహ్మోత్సవ సమయంలో భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చుట్టుపక్కలంతా కూడా ఎంత బాగుంది కదా. ఇది వచ్చేసి నేను వీక్ డే వచ్చాను అండ్ వీకెండ్లో రాలేదు. వీకెండ్లో కూడా ఇక్కడ చాలానే ఉంటుంది భక్తుల యొక్క రద్దీ. అండ్ ఇంకా ఇది సమ్మర్ కాబట్టి చాలా అంటే చాలా వేడి అయితే ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిన్న చిన్న తాంబేళ్ళు, ఇవి చేపలు అవి కూడా ఉన్నాయి. బట్ చిన్న కొలను కదా, ఇక్కడంతా చెత్త వేయడం, బాటిల్స్ అవి వేయడం అయితే కరెక్ట్ కాదనేసి నేను ఒక రిక్వెస్ట్గా ఏంటంటే మన ఇల్లును మనం ఎలా మెయింటైన్ చేస్తామో, ఇది మన టెంపుల్, మనం కాపాడుకోవాలి మన టెంపుల్స్ని. ఇక్కడ మీరు అంతా చూసుకున్నట్లయితే వినాయకుడు. ఈ క్షేత్రం యాప్రాల్ పరిసర ప్రాంతాలలో ఎంతో ప్రసిద్ధి చెందింది మరియు నిత్యం భజనలతో పూజలతో కలకలలాడుతూ ఉంటుంది. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 o'clock అండి అండ్ ఈవినింగ్ మళ్ళీ 7 o'clock అండి. ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసరికి అయితే పూజారి గారు వెళ్ళిపోయారు. అండ్ ఇది వచ్చేసి అవుట్ సైడ్ లుక్. మొత్తానికి వేడి అయితే చాలా ఉంది అనేసి ఇంకా మేమైతే బయలుదేరాము. ఇది కిందికి వెళ్తున్న మొత్తం వ్యూ అండి. ఇక్కడ మీరు అంతా కూడా చుట్టుపక్కల మొత్తం చూసుకోవచ్చు. కింద ఇండ్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ మాకైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. మొత్తానికైతే వీఆర్ బ్లెస్డ్. ఇంకా వేడి తాకిడి అయితే చాలా అంటే చాలా ఉంది, ఎందుకంటే కొండ కాబట్టి ఉండలేకపోయాం. పాప ఉంది కాబట్టి తొందరగా వెళ్ళిపోతున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.